హలో వ్యూయర్స్. బాట్నీ ఆన్‌లైన్ క్లాస్ రూమ్‌లో ఈరోజు మనం బాట్నీ సెమిస్టర్ 6లో పేపర్ 8లో ఉండే కణజాల వర్ధనం అనే అంశంలో వివిధ శాఖీయ అంగాల వర్ధనం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. కణజాల వర్ధనం అంటే ఏమిటి? మనము మొక్కలలో ఒక ముఖ్య అంశాన్ని గమనిస్తాం. అదేంటంటే వాటికి గల రీజనరేషన్ కెపాసిటీ అన్నమాట. అంటే మొక్కలకు గల పునరుత్పత్తి సామర్థ్యము. మొక్కలోని ఏ శాఖీయ అంగం గాని, ప్రత్యుత్పత్తి అంగం గాని, అందులో ఉండే కణాలలో జన్యు పదార్థం అనేది ఉంటుంది. ప్రతి కణంలో ఉండే డీఎన్ఏ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఏ మొక్క భాగాన్ని మనము ఉపయోగించిన కణజాల వర్ధనానికి దాని నుంచి పూర్తి మొక్కను ఏర్పరచగలిగిన సామర్థ్యం అనేది కలిగి ఉంటుందన్నమాట. కణజాల వర్ధనం అంటే మొక్క యొక్క ఏదైనా మొక్క భాగాన్ని అంటే అది వేరు కావచ్చు, కాండం కావచ్చు, పత్రం కావచ్చు, లేకపోతే ప్రత్యుత్పత్తి భాగాలైన పరాగ కోశము గాని, పిండ కోశము గాని, పిండం కానీ ఇలాంటి శాఖీయ భాగాలను గాని, ప్రత్యుత్పత్తి భాగాలను గాని మనము కణజాల వర్ధనానికి ఉపయోగించవచ్చు. ఇక్కడ కణజాల వర్ధనంలో ఏం చేస్తాము? ఈ ఏదైతే మొక్క భాగాన్ని మనం ఉపయోగిస్తున్నామో, ఆ మొక్క భాగాన్ని ఎక్స్‌ప్లాంట్ అంటారు. ఆ ఎక్స్‌ప్లాంట్‌ని కృత్రిమ పోషక యానకం మీద కృత్రిమమైన పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో పెంచడం జరుగుతుందన్నమాట. సో, ఈ పద్ధతినే కణజాల వర్ధనము అని అంటారన్నమాట. ఇన్ విట్రో కల్చర్ అని కూడా అంటారు. ఇక్కడ కృత్రిమ వాతావరణ పరిస్థితుల్లో, ప్రయోగశాలలో కృత్రిమమైన పోషక యానకం మీద ఈ కణజాల వర్ధనం అనేది జరపబడుతుందని చెప్తారు. సో, ఇక్కడ ఏదైతే మొక్క భాగాన్ని మనము కణజాల వర్ధనానికి ఉపయోగిస్తున్నామో, దానిని ఎక్స్‌ప్లాంట్ అంటారని చెప్తున్నాం. సో, ఈ ఎక్స్‌ప్లాంట్ అనేది సాధారణంగా దేన్ని ఉపయోగిస్తాం? ఏ మొక్క భాగాన్ని ఉపయోగిస్తామంటే, అందులో విభాజ్య కణజాలం కలిగిన భాగాలను ఉపయోగిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరు ఉందనుకోండి. వేరు కొన. ఎందుకంటే వేరు కొనలో విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. అగ్ర విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. కాబట్టి మనము వేరు కొనని, రూట్ టిప్‌ని కణజాల వర్ధనానికి ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే అందులో విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. అదే విధంగా కాండపు కొన, దీన్నే కాండాగ్రము అని కూడా అంటారు. ఇక్కడ కూడా విభాజ్య కణజాలం ఉంటుంది. అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. అదే విధంగా వివిధ రకాలైన పత్ర భాగాలు, మధ్యస్థ విభాజ్య కణజాలం కలిగిన పత్ర భాగాలు, పత్రపీఠం కానీ ఇలాగా ఏదైతే విభాజ్య కణజాలం కలిగి ఉండే మొక్క భాగాలు ఉంటాయో అవి పోషక యానకమును ఉపయోగించుకొని, ఆ పోషక యానకంలో ఉండే వివిధ రకాలైన పోషక పదార్థాలని వినియోగించుకొని, విభజన చెందే సామర్థ్యాన్ని కలిగి ఉండడం వల్ల, ఈ వేరు కొన, కాండపు కొన, పత్ర భాగాలు ఇలాంటి వాటిని ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల సక్సెస్‌ఫుల్‌గా కణజాల వర్ధనం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా ఏ మొక్క భాగమైనా సరే, ఏ మొక్క భాగంలోని కణమైనా సరే, ఒక బ్లూ ప్రింట్ లాగా మొత్తం మొక్కకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండడం వల్ల, ఏ మొక్క భాగాన్ని ఉపయోగించినా వేరుని ఉపయోగించామనుకోండి, వేరుని ఉపయోగించినా పూర్తి మొక్కని పునరుత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కాండాగ్రాన్ని ఉపయోగించినా అది కూడా పూర్తి మొక్కని ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంది. పత్రాన్ని ఉపయోగించినా అదే విధంగా పరాగ రేణువులు గాని, పరాగకోశం గాని, అండము గాని, పిండకోశం గాని, పిండం గాని ఏ మొక్క భాగాన్ని మనం ఎక్స్‌ప్లాంట్‌గా ఉపయోగించినా, దాని నుంచి పూర్తి మొక్క అనేది ఏర్పడే సామర్థ్యం అనేది ఉంటుంది. ఈ సామర్థ్యాన్ని ఏమంటారంటే టోటిపోటెన్సీ. మొట్టమొదటగా
హ్యాబర్లాండ్ అనే శాస్త్రవేత్త ఈ కణజాల వర్ధనం గురించి అనేక పరిశోధనలు చేసి దాని గురించి తెలియజేశారనమాట. కాబట్టి ఇక్కడ కణజాల వర్ధనంలో ముఖ్యమైన స్టెప్స్ ఏంటంటే, మొట్టమొదటగా పోషక యానకాన్ని తయారు చేయడము. మొక్కలు సాధారణంగా, సహజంగా పెరిగేటప్పుడు అవి స్వయం పోషకాలు. సో, వాటికి ఏ విధమైన పోషక పదార్థాలని వెలుపల నుంచి అందించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే కృత్రిమ పరిస్థితుల్లో, ప్రయోగశాలలో మనం పెంచాలనుకుంటున్నామో, కణజాల వర్ధనం చేయాలనుకుంటున్నామో, దానికి పోషక పదార్థాలని వెలుపల నుంచి అందించాలి. ఈ పోషక పదార్థాలనేవి వివిధ రకాలుగా ఉంటాయి. అవి నిరీంద్రియ పోషక పదార్థాలు, ఇనార్గానిక్ అని అంటారు వీటిని. అదేవిధంగా సేంద్రియ పోషక పదార్థాలు, వీటిని ఆర్గానిక్ న్యూట్రియంట్స్ అంటారు. కాబట్టి ఇనార్గానిక్ న్యూట్రియంట్స్, ఆర్గానిక్ న్యూట్రియంట్స్. ఇక్కడ ఇనార్గానిక్ అంటే వివిధ రకాలైన లవణాలు, సాల్ట్స్. ఓకే. వివిధ రకాలైన సాల్ట్స్, లవణాల రూపంలో ఈ నిరీంద్రియ పదార్థాలు లేకపోతే అకర్బన పదార్థాలని మనము వివిధ లవణాల రూపంలో కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం సల్ఫేట్ ఈ విధంగా వివిధ లవణాల రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవది ఏంటంటే సేంద్రియ పోషక పదార్థాలు, ఆర్గానిక్ న్యూట్రియంట్స్. ఇక్కడ ప్రోటీన్లు కావచ్చు, అమైనో ఆమ్లాలు కావచ్చు, అదేవిధంగా వివిధ రకాలైన విటమిన్లు, విటమిన్ బి. సో, ఇట్లాగే వివిధ రకాలైన విటమిన్స్ వీటిని మనము సేంద్రియ పదార్థాల రూపంలో అందిస్తామన్నమాట. ఈ విధంగా ఈ కేవలము దానికి కావలసిన పోషక పదార్థాలని ఇనార్గానిక్ మరియు ఆర్గానిక్ పదార్థాలను మాత్రమే కలిగి ఉన్న పోషక యానకాన్ని కనీస యానకము అని అంటారు. ఈ కనీస యానకానికి పెరుగుదల నియంత్రకాలు, గ్రోత్ రెగ్యులేటర్స్, వీటిని ఏమంటారంటే ఫైటో హార్మోన్స్ అంటారు. అంటే ఇవి హార్మోన్లు, మొక్కల యొక్క పెరుగుదలని నియంత్రించే హార్మోన్లు ఏవైతే ఉంటాయో అంటే ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు ఇలాంటి ఫైటో హార్మోన్స్ ని కూడా ఆ కనీస యానకానికి కలపవచ్చు. సో, ఈ విధంగా కలిపినట్లయితే అప్పుడేమైతుందంటే ఆ మొక్కల యొక్క పెరుగుదలలో విభేదనం అనేది ఏర్పడుతుంది. కేవలం కనీస యానకాన్ని ఉపయోగించినప్పుడు అది ఎక్స్‌ప్లాంట్ అనేది విభజనను జరుపుకొని క్యాలస్ వరకు మాత్రమే పెరగగలదన్నమాట. క్యాలస్ అంటే ఏంటి? ఏ విధమైన విభేదనం లేని కణజాల సమూహము. క్యాలస్ అనేది వేరు, కాండము, పత్రాలు అనే విభేదనాన్ని చెంది ఉండదు. ఈ విధంగా క్యాలస్ వరకు పెరిగిన తర్వాత దాన్నేం చేస్తారంటే మరొక పోషకాన్ని అంటే హార్మోన్లు, ఫైటో హార్మోన్లుతో కూడిన అంటే ఆక్సిన్లు కలిగిన పోషక యానకానికి గనక ఈ క్యాలస్‌ని కలిపినట్లయితే దాంట్లో వేరు పెరుగుదల అనేది ప్రోత్సహించబడుతుంది. అలా కాకుండా సైటోకైనిన్లు కలిగిన పోషక యానకానికి గనక దాన్ని మార్చినట్లయితే క్యాలస్‌ని దాంట్లో ప్రకాండ ఉత్పత్తి అనేది జరుగుతుంది. అలా కాకుండా ఆక్సిన్లు మరియు సైటోకైనిన్లని తగినంత నిష్పత్తిలో కలిపిన పోషక యానకంలో గనక దాన్ని సబ్ కల్చర్ చేసినట్లయితే అప్పుడు ఆ క్యాలస్ నుంచి వేరు మరియు ప్రకాండ ఉత్పత్తి జరిగి పూర్తి మొక్కలు అనేవి ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారంటే అవయవ విభేదనము, ఆర్గనోజెనెసిస్ అంటారు. అంటే మొక్క భాగాలు క్యాలస్ నుంచి వేరు, కాండాలతో కూడిన మొక్కలు, పిల్ల మొక్కలు అనేవి అభివృద్ధి చెందుతాయి. దీన్నే అవయవోత్పత్తి, ఆర్గానోజెనెసిస్ అంటారు. అలా కాకుండా కొన్ని రకాల పరిస్థితులలో క్యాలస్ నుంచి ప్రతి కణము అనేది ఒక శాఖీయ పిండంగా మార్పు చెందుతుందన్నమాట. కాబట్టి ఒక్కొక్క పిండం అనేది తర్వాత అభివృద్ధి చెంది ఒక్కొక్క పిల్ల మొక్కని అభివృద్ధి చేస్తుంది. సో, దీన్నే శాఖీయ పిండోత్పత్తి అని కూడా అంటారన్నమాట. ఓకే. ఎంబ్రియోజెనెసిస్ అంటారు ఇంగ్లీష్‌లో. శాఖీయ పిండోత్పత్తి. అంటే ఇక్కడ ప్రత్యుత్పత్తి జరగకుండానే పిండోత్పత్తి అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని శాఖీయ పిండాలు అంటారు. సో, ఇప్పుడు మనము వివిధ రకాలైన మొక్క భాగాల్ని అంటే వేరు అగ్రం గాని, కాండాగ్రం గాని, పత్రం గాని వివిధ రకాలైన ప్రత్యుత్పత్తి భాగాలను గాని ఉపయోగించినప్పుడు
వీటిని ఉపయోగించి ఏ విధంగా కణజాల వర్ధనం జరపవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. దీన్నే ఓకే. సో, ఇక్కడ శాఖీయ వర్ధనము అనే అంశం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇందులో మొదటగా వేరు వర్ధనము. వేరు వర్ధనము అంటే ఇక్కడ మనము వేరును ఉపయోగిస్తాం. ఇక్కడ వేరుని కణజాల వర్ధనానికి ఉపయోగిస్తాం. అంటే ఎక్స్‌ప్లాంట్‌గా ఉపయోగించేది వేరు కాబట్టి దీన్ని వేరు వర్ధనం అని అంటారనమాట. సో, ఇక్కడ సాధారణంగా ఏం చేస్తామంటే విత్తనాలని మొదటగా విత్తనాలని తీసుకొని ఆ విత్తనాలని మనము మొలకెత్తిస్తాము. ఈ మొలకెత్తించిన ఈ ఏవైతే ఉంటాయో ఆ మొలకల్ని తీసుకొని వాటిని కట్ చేసి వాటిని సూక్ష్మజీవరహితం అనేది చేస్తామనమాట. ఇక్కడ ఇక్కడ సూక్ష్మజీవరహితము అనేది చేసేటప్పుడు ఏం చేస్తారంటే మొదటగా ఈ వేరుని వివిధ రకాలైన సోప్ సొల్యూషన్ కానీ, లేకపోతే సోడియం హైపోక్లోరైట్ ద్రావణం కానీ, ఇలాంటి ద్రావణాలతోటి కడుగుతారన్నమాట. వాటిలో కొంతసేపు ఇంక్యుబేట్ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని పరిశుభ్రమైన స్వేదన జలంతో శుభ్రపరుస్తారన్నమాట. శుభ్రపరిచిన తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ వేరు మొలకలు అంటే వీటిని ఏమంటారంటే ప్రథమ మూలము అంటారు. అంటే ఒక విత్తనము మొలకెత్తినప్పుడు మొట్టమొదటగా దాని నుంచి ప్రథమ మూలం అనేది ఏర్పడుతుంది. ఆ ప్రథమ మూలాన్ని తీసుకొని దాన్ని సూక్ష్మజీవరహితం చేయాలన్నమాట. సో, వివిధ రకాలైన టీపాల్ లాంటి ద్రావణం కానీ, సోడియం హైపోక్లోరైట్ ఇలాంటి ద్రావణాలతోటి దాన్ని శుభ్రపరిచే ప్రక్రియనే సూక్ష్మజీవరహితం అంట. అంటే అందులో ఏ విధమైన సూక్ష్మజీవులు లేకుండా చేయడము. దీన్ని ఉపరితల సూక్ష్మజీవరహితం అని కూడా అంటారనమాట. అంటే ఇక్కడ మనం స్టెరిలైజ్ చేయడానికి లేదనమాట. పూర్తిగా స్టెరిలైజ్ చేయలేము దీన్ని. ఎందుకంటే ఈ ప్రథమ మూలంలో ఉండే ఈ సజీవ కణాలనేవి చనిపోతాయి. దీన్ని గనక మనము ఆటోక్లేవింగ్ చేస్తే. కాబట్టి ఆటోక్లేవింగ్ బదులుగా ఇక్కడ ఏమంటారంటే ఉపరితల సూక్ష్మజీవరహితం చేయడం వల్ల వాటికి ఉపరితల భాగాల మీద ఉండే సూక్ష్మజీవులు చనిపోతాయి. అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే తడి ఫిల్టర్ పేపర్ మీద ఈ ఉపరితల సూక్ష్మజీవరహితం చేసిన ఈ యొక్క ప్రథమ మూలాలను ఉంచుతారు. సో, ఈ విధంగా ప్రథమ మూలాలు లేక వేరు కొనలనేవి వాటిని ద్రవయానకంలో చేరుస్తారన్నమాట. అంటే ఒక పరీక్ష నాళికను తీసుకొని ఆ పరీక్ష నాళికలో ఇంత ముందుకు చెప్పినట్లుగా పోషక పదార్థాలతో కూడిన ద్రవయానకం అంటే ఏంటంటే అందులో అగార్‌ని గనక కలపనట్లయితే దాన్ని ద్రవయానకం అంటారన్నమాట. సో, ఈ విధంగా ద్రవయానకంలో ఈ వేరు కొనల్ని ఉంచి 25°C దగ్గర ఇంక్యుబేషన్ చేసినట్లయితే అంటే అనుకూలమైన పరిస్థితులు అన్నమాట. ప్రయోగశాలలో మనము ఈ వేరు కొనల్ని ద్రవయానకానికి కలుపుతాం. దీన్ని ఇనాక్యులేషన్ అంటారు మనకు తెలుసు. సో, ఇనాక్యులేషన్ జరిపిన తర్వాత దీన్ని ఇంక్యుబేషన్ నెక్స్ట్ స్టెప్ ఇంక్యుబేషన్. ఇక్కడ 25°C వద్ద ఇంక్యుబేట్ చేసినప్పుడు ఆ వేరు కొనలనేవి ఈ పోషక పదార్థాలను ఉపయోగించుకొని, శోషించుకొని అవి నిదానంగా విభజనలు చెందుతాయన్నమాట. అనేక సమవిభజనలు జరుపుకొని ఆ సమవిభజనల వల్ల ఒక అవయవ విభేదనం లేని ఒక కణజాల సమూహం ఏర్పడుతుంది. దానినే మనము క్యాలస్ అంటారన్నమాట. సో, క్యాలస్ అనేది ఏర్పడుతుందన్నమాట. సో, ఇక్కడ దీని యొక్క ఉపయోగం ఏంటి? క్యాలస్ అనేది ఏర్పడిన తర్వాత ఏం చేస్తారు? ఈ క్యాలస్‌ని తీసుకొనొచ్చి సబ్ కల్చర్ చేస్తారు. అంటే వేరు మరియు కాండ ఉత్పత్తి కోసము దీన్ని ఒక అర్ధఘన యానకంలోకి దీన్ని సబ్ కల్చర్ చేస్తారు. అందులో ఆక్సిన్‌లు మరియు సైటోకైన్‌లు తగినంత మోతాదులో ఉంచడం వల్ల ఈ విధంగా క్యాలస్ నుంచి వేరు మరియు కాండాలతో కూడిన మొక్కలనేవి ఏర్పడతాయన్నమాట. సో, ఇక్కడ దీని యొక్క ఉపయోగం ఏంటి? వేరు పెరుగుదలలో పోషక పదార్థాల మరియు వృద్ధి నియంత్రకాల పాత్రని దీని ద్వారా మనము అధ్యయనం చేయవచ్చు. సో, ఇక్కడ నెక్స్ట్ వేరు వృద్ధి నియంత్రకాల కొరకు వేరు కాండం పైన ఆధారపడి ఉంటుందని వేరు వర్ధనం వల్ల మనం తెలుసుకోగలుగుతాం. అది కూడా అంటే ఇక్కడ ఈ వేరు అనేది కాండం మీద ఆధారపడి ఉంటుంది. సో, వేరు వర్ధనం వల్ల కార్బోహైడ్రేట్ల జీవన క్రియ గురించి
పరిజ్ఞానం తెలుస్తుంది. అదేవిధంగా వేరు పెరుగుదలలో విటమిన్‌లు మరియు ఖనిజ మూలకాల పాత్ర కూడా దీని ద్వారా తెలిసిందనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్రక్రియని స్టేజెస్ ఇన్ రూట్ కల్చర్ ఆఫ్ టొమాటో. So here the seeds are treated with the 80% ethyl alcohol, next chlorine water and double distilled water next, and seeds are transferred to the wet filter paper. So since they are kept on the wet filter paper at 25 degrees centigrade for 5 days, they are kept in the dark on the filter paper within the petri dish. So they use the moisture of the filter paper and they germinate to form the roots. So here we can observe the roots. So these roots are separated from the seeds and they are inoculated into the whites medium, liquid medium, and they are incubated for 25 degrees centigrade for 10 days. So they are incubated at 25 degrees for 10 days. Then they grow, these roots grow and they form the callus. So this kind of the culture is called as root culture. Next, పత్రవర్ధనము. పత్రవర్ధనము అంటే ఇక్కడ ఎక్స్‌ప్లాంట్ గా పత్రాన్ని ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని పత్రవర్ధనము అంటారు. కాబట్టి ఇక్కడ సాధారణంగా మనం ఇక్కడ ఏం చేస్తామంటే లేత పత్రాలను తీసుకుంటూ ఉంటాం, టెండర్ లీవ్స్, బికాస్ దే కంటైన్ ద మెరిస్టమాటిక్ టిష్యూ. లేత పత్రాలలో విభాజ్య కణజాలం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్న పత్రాలని 5% టీపాల్ ద్రావణం, అంటే ఇది ఒక రకమైన సోప్ సొల్యూషన్ అనమాట, దీంతో శుభ్రపరిచి తర్వాత 70% ఆల్కహాల్ తోటి శుభ్రపరిచి తర్వాత ఫైనల్ గా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం తోటి శుభ్రపరచాలన్నమాట. ఈ విధంగా వేరు వేరు స్టెప్స్ లో ఈ ఉపరితల దీని ఉపరితల పైన ఉండే సూక్ష్మజీవులన్నీ కూడా నిర్మూలించబడతాయి అన్నమాట. సో ఈ విధంగా సర్ఫేస్ స్టెరిలైజేషన్ అని అంటారు అన్నమాట దీన్ని. కాబట్టి నెక్స్ట్ ఈ సూక్ష్మజీవి రహితం చేసిన తర్వాత ఆ లేత పత్రాన్ని ముక్కలుగా కత్తిరించి ఆ కత్తిరించిన చిన్న ముక్కలని తర్వాత ద్రవ పోషక యానకాన్ని కలిగిన పరీక్ష నాళికలోకి ఇనాక్యులేషన్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇంక్యుబేషన్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఈ పత్రాన్ని కనుక ఇంక్యుబేట్ చేసినట్లయితే ఆ పోషక యానకంలో ఉండే పోషక పదార్థాలని ఈ పత్రాలు అనేవి పత్రంలో ఉండే కణాలు శోషించుకొని విభజన చెంది క్యాలస్ ని ఏర్పరుస్తాయి. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ పత్రం యొక్క ఉపయోగం ఏంటి అంటే పత్రవర్ధనం ద్వారా పత్రం వృద్ధిపై పోషక వృద్ధి నియంత్రకాలు మరియు పరిసరాల ప్రభావం గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. సో పత్రం పెరుగుదలలో పోషక పదార్థాల పాత్ర ఏంటి, వృద్ధి నియంత్రకాల పాత్ర ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ గ్రోత్ ప్రమోటర్స్ వీ కెన్ అబ్జర్వ్, వీ కెన్ స్టడీ. సో ఈ విధంగా పత్రవర్ధనం మళ్ళీ ఒకసారి ఇప్పుడు చెప్పుకుందాము. This is 1 or 2 months old plant and we are using the leaves of this one and 3 to 5 centimeters leaves are taken and they are surface sterilized with TPAL solution and sodium alcohol 70% ethyl alcohol and sodium hypochlorite solutions and so here after surface sterilization they are cut into small pieces. This leaf is cut into small pieces with the scalpel and these small pieces of the leaves are taken as explants and they are inoculated onto the medium in the petri dish here. So they used MSB1 medium and here these cells within the leaves absorb the nutrients from the medium and they start cytokinesis, they start division, mitotic divisions and due to mitotic divisions they form the mass of the tissue that is called as callus. So here culture in the dark at 30 degrees centigrade. So in the
incubation period, these petri dishes are incubated at 30 degrees centigrade in the culture and transferred to the light. Later, they are transferred to the light, 16 hours light at 25 degrees centigrade or and 8 hours darkness at 20 degrees centigrade. So after 3 weeks, so suspension culture in liquid MSB1 medium. So they regenerated into the total. సో నెక్స్ట్ మనము కాండాగ్ర వర్ధనం గురించి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ కాండం యొక్క కొనల్ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే అందులో విభాజ్య కణజాలం అనేది ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ కాండాగ్రాన్ని తీసుకొని దాన్ని కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఉపరితల సూక్ష్మజీవ రహితం చేస్తాము. 5% టీపాల్ ద్రావణంతోటి 70% ఆల్కహాల్ మరియు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాలతోటి శుభ్రపరుస్తాము. తర్వాత దీన్ని ఏమంటారు, ఉపరితల సూక్ష్మజీవ రహితం అంటారు. తర్వాత దాన్ని స్వేదన జలము డిస్టిల్ వాటర్ తోటి శుభ్రపరుస్తాము. శుభ్రపరిచిన తర్వాత అర్ధఘన యానకము, పెట్టి డిష్ లో ఉండే అర్ధఘన పోషక యానకం సెమీ సాలిడ్ న్యూట్రియంట్ మీడియం లోకి దాన్ని ఇనాక్యులేషన్ చేస్తాం అనమాట. సో ఇనాక్యులేషన్ చేసిన తర్వాత 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద దాన్ని ఇంక్యుబేషన్ చేస్తాం. చేసినప్పుడు ఆ కాండాగ్రాలు ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లాంట్ అనేవి విభజన చెంది పోషక యానకంలో ఉండే పోషక పదార్థాలను శోషించుకొని విభజన చెంది క్యాలస్ అనే భాగాన్ని కణజాల సమూహాన్ని ఏర్పరుస్తుంది అనమాట. దీనివల్ల ఈ కాండాగ్ర వర్ధనం వల్ల ఉండే ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే వైరస్ రహిత మొక్కల్ని ఉత్పత్తి చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తుంటాం మ్యూసా ప్యారడైసియాకా అంటే బనానా, అరటి మొక్కలు. ఇప్పుడు చాలా వరకు అరటి మొక్కల సాగు అనేది టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా జరుగుతుంది అనమాట. ఎందుకంటే దాంట్లో తెగులు రాకుండా, వైరస్ తెగులు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా టిష్యూ కల్చర్ ద్వారా పెంచిన మొక్కలను ఉపయోగిస్తారనమాట. ఎందుకయ్యా అంటే ఈ కాండాగ్రంలో ఉపయోగించినప్పుడు అది త్వరగా విభజన చెందుతుంది. వైరస్ అనేది దాన్ని సోకలేదనమాట. ఎందుకంటే దీన్ని ఇన్విట్రో కండిషన్స్ లో, దీన్ని ప్రయోగశాలలో సూక్ష్మజీవ రహిత పరిస్థితుల్లో స్టెరిలైజ్డ్ కండిషన్స్ లో పెంచుతారు. ఈ కాండాగ్రంలో విభజనలు చాలా వేగంగా జరుగుతాయి కాబట్టి వైరస్ అనేది ఆ భాగాల్ని చేరలేదు. కాబట్టి వైరస్ రహిత మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఇవి తర్వాత మనము పంట మొక్కలుగా ఉపయోగించుకోవచ్చు. సో ఇది కాండాగ్ర వర్ధనం గురించి. ఇక్కడ మనం చూస్తున్నాం పాటెడ్ ప్లాంట్. హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ అండ్ దిస్ stem shoot tip is used here. This is the magnified shoot tip and this is removed from the plant and it is cleaned, surface sterilized with the TPOL solution, ethyl alcohol and sodium hypochlorite solutions. After surface sterilization they are cleaned with the distilled water and this excised meristem is inoculated onto the medium, agar medium. So here this is the semi-solid agar medium and after inoculation they are kept for incubation. Now they form the callus and when they are shifted to the or subcultured to the medium with the growth regulators, then they form the plantlets. So here we are seeing they are growing into small plantlets and they are shifted to the greenhouse. ఇప్పుడు మనము ప్రత్యుత్పత్తి అంగాల వర్ధనము అంటే ఇప్పటివరకు మనం చూసినాం వేరు, కాండము, పత్రాల యొక్క వర్ధనం. కణజాల వర్ధనంలో వివిధ శాఖీయ అంగాల యొక్క వర్ధనం గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రత్యుత్పత్తి అంగాల వర్ధనము అంటే వీటిలో మనం చూసినట్లయితే ఓవరీ అనేది ఒకటి ఉంటుంది. అంటే అండాశయం. ఈ అండాశయాన్ని వర్ధనం చేయవచ్చు. అదేవిధంగా పరాగకోశ వర్ధనం చేయవచ్చు. ఓకే, యాంథర్ కల్చర్, ఓవరీ కల్చర్, యాంథర్ కల్చర్. అదేవిధంగా పిండాన్ని కల్చర్ చేయవచ్చు. ఓకే, ఎంబ్రియో కల్చర్ అంటారు. అంటే అదేవిధంగా పిండకోశ వర్ధనము, ఎంబ్రియో సాక్ కల్చర్. సో ఈ విధంగా వివిధ రకాల ప్రత్యుత్పత్తి అంగాల వర్ధనాన్ని కూడా మనము చూస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం
So this is the structure of the flower. Here we are seeing the ovary here. It consists of several ovules. Here we are seeing ovules. So we can do either the ovary culture or the ovule culture. Since ovule is haploid, it forms a haploid plantlets. So this is one of the advantages of culturing the ovules. Now we are seeing ovule is separated from the ovary. Either we can use the ovule for the inoculation, we can use ovule as an explant, or we can use the embryo within the fertilized ovule. So once if the ovule is fertilized, it is in the process of forming the seed. Then the fertilized ovule consists of the embryo. From the zygote, embryo is developed. So we can cut the embryo from the fertilized ovule. We can use either the embryo as an explant, or as the whole ovule as an explant, or we can also use the ovary as an explant. So if the ovary is used as an explant, it is called as ovary culture. The ovule is used as an explant, it is called as ovule culture. Or if the embryo is taken from the ovule, fertilized ovule, and it is used as explant, then it is called as embryo culture. So ovary culture, ovule culture, embryo culture. So anything we can do. So, and also we can also do the anther culture or the pollen culture. So we can cut the anthers from the flowers. We can, after surface sterilization, we can use them as a explant. So we can use either the anther, whole anther as an explant, or we can separate the pollen grains from the anther and we can inoculate as an explant. So that is called as pollen culture or anther culture. So now we are seeing the different kinds of culture: ovule culture, anther culture, or ovary culture. We are seeing ఇక్కడ మనం మొట్టమొదటిగా పరాగకోశ వర్ధనము, యాంథర్ కల్చర్ అనే దాని గురించి తెలుసుకుందాం. లేత పుష్ప మొగ్గ. పరాగకోశము అనేది ఎక్కడ ఉంటుంది? లేత మొగ్గలలో. పుష్ప మొగ్గలు ఏవైతే ఉంటాయో, ఫ్లోరల్ బర్డ్స్. సో వీ హ్యావ్ టు కలెక్ట్ ద ఫ్లోరల్ బర్డ్స్ and we have to open those buds. We have to find the tender anthers within the buds. So these anthers to be surface sterilized using the 5% TPOL, and after that 70% alcohol, and later with the సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్. కాబట్టి ఇక్కడ లేత పుష్ప మొగ్గల్ని మనం తీసుకుంటాము. అందులో ఉండే పరాగకోశాలని, కేసరాల్లో ఉండే పరాగకోశాలని సెపరేట్ చేసి 5% దాన్ని సూక్ష్మజీవరహితం చేస్తాం అన్నమాట. దీంతో 5% టీపాల్ ద్రావణము, తర్వాత 70% ఆల్కహాల్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాలతో చేసిన తర్వాత దీన్ని ప్రక్రియను ఏమంటారు? సూక్ష్మజీవరహితం చేయడం, లేకపోతే ఉపరితల సూక్ష్మజీవ రహితం చేయడము, సర్ఫేస్ స్టెరిలైజేషన్ అంటారు. సో ఈ విధమైన ఈ లేత పరాగ కోశాలను మనం ఎక్స్ప్లాంట్ గా యూజ్ చేస్తాము. కాబట్టి దీన్ని పరాగకోశ వర్ధనము అని అంటారు. ఈ పరాగ కోశాలలో ఏముంటాయి అంటే పరాగ రేణువులు. సో విత్ ఇన్ ద యాంథర్స్ we can find the haploid pollen grains. సో వీటిని, ఈ పరాగ కోశాలని, the anthers with the haploid pollen grains are inoculated onto the semi-solid nutrient medium within the petri dish. ఈ లేత పరాగ కోశాలని మనం ఏం చేస్తామంటే అర్ధఘన పోషక యానకము, పెట్రి డిష్ ని తీసుకొని పెట్రి డిష్ లో కలిగిన ఆ అర్ధఘన పోషక యానకం మీద దాన్ని ఇనాక్యులేట్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా ఇనాక్యులేట్ చేసిన తర్వాత దాన్ని 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఇంక్యుబేషన్ చేసినట్లయితే కొన్ని రోజుల తర్వాత అది పోషక యానకంలో ఉండి విభజన జరుపుకొని క్యాలస్ ని, అంటే విభేదన రహితమైన కణజాల సమూహాన్ని, the mass of the tissue which is developed from the explant is called as callus. It is
not differentiated into the organs. It is not differentiated into roots, stem or anything. So this undifferentiated mass of the tissue developed from the explant is called as callus. So ఇక్కడ మనకి క్యాలస్ నుంచి ఏం చేస్తాం తర్వాత సబ్ కల్చరింగ్ చేస్తాం అంటే ఈ క్యాలస్ ని కనుక మనము పెరుగుదల నియంత్రకాలు అంటే ఆక్సిన్లు, సైటోకైనిన్లు తగిన నిష్పత్తిలో ఉండే పోషక యానకం మీద కనుక దీన్ని ఉంచినట్లయితే ఈ క్యాలస్ అనేది విభేదనం చెంది అవయవ విభేదనం అంటే వేరు పరకాండ వ్యవస్థని ఏర్పరచుకొని మొక్కల్ని ఏర్పడుతుంది. మరి ఇప్పుడు మనం ఒక ముఖ్య విషయాన్ని తెలుసుకుంటాం. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వేరు, కాండము, పత్రాలని ఈ విధంగా కణజాల వర్తనం చేసినప్పుడు వచ్చే మొక్కలన్నీ కూడా ద్వైస్థికంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఉపయోగించిన కణజాలం ఏదైతే ఉందో అది పూర్తిగా ద్వైస్థిక కణాలని కలిగి ఉంటుంది. కాబట్టి మనము వేప విత్తనాన్ని నాటితే వేప చెట్టే వస్తుంది. అదేవిధంగా మనము దేన్ని నాటుతామో, ఏ విత్తనాన్ని నాటుతామో ఆ మొక్కే వస్తుంది. అట్లానే ఇక్కడ మనం అక్కడ ద్వైస్థిక కణజాలాన్ని ఎక్స్‌ప్లాంట్‌గా ఉపయోగించాం కాబట్టి వచ్చే మొక్కలు ద్వైస్థికంగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఉపయోగించిందేంటి? పరాగకోశం. దాంట్లో ఉండేవి ఏకస్థితిక పరాగరేణువులు. కాబట్టి దాని నుంచి ఉత్పత్తి అయ్యే మొక్కలు కూడా ఏ విధంగా ఉంటాయంటే ఏకస్థితికంగా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో పరాగకోశ వర్ధనం ద్వారా ఏకస్థితిక మొక్కల్ని ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా దీని వల్ల ఏమైతుందంటే జన్యు శాస్త్ర ప్రయోగాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్లాంట్ బ్రీడింగ్ ఎక్స్‌పెరిమెంట్స్ లో ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ విధంగా ఏర్పడిన ఏకస్థితిక మొక్కల్ని ఏం చేస్తామంటే మనం కాల్సిన్‌ని ఉపయోగించినట్లయితే అవన్నీ కూడా ఒకేసారి ద్వైస్థికంగా మారిపోతాయి. అందులో ఉండే ప్రతి జన్యువు కూడా అదే స్థితిలో ఉండే యుగ్మ వికల్పకాలను ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఈ విధంగా ఏర్పడే మొక్కల్ని సమయుగ్మజ ద్వైస్థితిక మొక్కలు అంటారన్నమాట. ఓకే. సో ఇక్కడ హోమోజైగస్ డిప్లాయిడ్స్ అంటారు. సో ఇన్ ద anther culture we can produce the haploid plants since it is developed from the haploid pollen grains. These plants are haploid. So these haploid plants can be utilized for the genetic experiments. Particularly in the plant breeding experiments, they can be utilized. And using the calcin, they can be converted into the homozygous diploid plants. So these plants are very, very useful in the plant breeding experiments. So now we see the different steps in the anther culture technique. Now selection of the tender buds, floral buds, and in the laminar airflow chamber from the tender floral buds, they are in the beginning they are surface sterilized using the distilled water, TPAL solution, ethyl alcohol, sodium hypochlorite solutions. So with these solutions, these are surface sterilized, these floral buds, and they are cut open with a scalpel and forceps, and tender anthers are removed. The filaments also separated from the anthers. So they are cultured, they are inoculated. These anthers are inoculated onto the culture medium, and later we see during the process of incubation at 25 degrees centigrade, the pollen grains within the anthers, they absorb the nutrients and they keep on dividing mitotically, and they form the undifferentiated mass of the tissue called as callus. Now you see, so it can either form the callus or it can also form the embryoid, somatic. This is also called as somatic embryoids. Also can be formed directly. This process is called embryogenesis. If the callus is formed and later if this callus is subcultured with the help of the hormones, phytohormones, then it is differentiated into roots and stem. They form the haploid plants. This process is called organogenesis. If the plants are produced from the somatic embryoids, then this process is called as embryogenesis. So now we see
ఇన్ ఎయిదర్ ప్రాసెస్ వీ కెన్ అబ్జర్వ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద హ్యాప్లాయిడ్ ప్లాంట్లెట్స్. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే మొక్కల యొక్క పుష్పాలని లేత మొగ్గల్ని సేకరించి వాటిని లామినార్ ఎయిర్ ఫ్లో చాంబర్ లో తీసుకొని సర్ఫేస్ స్టెరిలైజేషన్ చేసి దాని మొగ్గల్ని ఓపెన్ చేసి దాంట్లో ఉండే పరాగ కోశాలని ఇక్కడ మనం అర్ధగణ పోషకానిక మీద ఇనాకులేట్ చేసి ఇంక్యుబేట్ చేసినట్లయితే ఈ పరాగ కోశంలో ఉండే పరాగ రేణువులు అనేవి పోషక పదార్థాలని వినియోగించుకొని సమవిభజన చెంది క్యాలస్ ని ఉత్పత్తి చేయొచ్చు. ఆ క్యాలస్ ని కనుక మనము వివిధ రకాలైన ఫైటో హార్మోన్లు ఆక్సిన్లు మరియు సైటోకైన్ సమక్షం కలిగిన పోషకాంశం మీద పెంచినప్పుడు దాని నుంచి అవయవ విభేదనం అనేది ఏర్పడుతుంది లేదా దాని ద్వారా మొక్క ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ పరాగ కోశంలో ఉండే పరాగ రేణువులు క్యాలస్ ని ఏర్పరచకుండా డైరెక్ట్ గా శాఖీయ పిండాలని ఏర్పరచవచ్చు. ఈ ప్రక్రియను ఏమంటారంటే శాఖీయ పిండోత్పత్తి అని అంటారు. సో ఈ పిండాల నుంచి కూడా లేత మొక్కలు ఏర్పడతాయి. ఏ విధంగా అవయవ విభేదనం ద్వారా గానీ లేకపోతే శాఖీయ పిండోత్పత్తి ద్వారా గానీ చివరిగా ఏం ఏర్పడతాయంటే ఏకస్థితిక మొక్కలు అనేవి ఏర్పడతాయి. ఈ ఏకస్థితిక మొక్కల్ని మనం డైరెక్ట్ గా ఉపయోగించుకోవచ్చు. లేదా దీన్ని కాల్సిన్ కలిపినట్లయితే వీటి నుంచి సమయుగ్మజ ద్వైస్థితిక మొక్కలు అనేవి ఏర్పడతాయి. హోమోజైగస్ డిప్లాయిడ్స్ also can be produced. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ పరాగ కోశము దాని నుంచి క్యాలస్ ఉత్పత్తి కావడం తర్వాత దాని నుంచి మొక్కలు ఉత్పత్తి కావడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. లేత టొమాటో మొక్కలు చూసారా, ఇవి ఈ పరాగ కోశ వర్ధనం ద్వారా ఏర్పడిన ఏకస్థితిక టొమాటో మొక్కలు. So again we see anther culture and pollen culture. Sometimes instead of using the anthers directly, we can also separate the pollen grains from the anthers, and these isolated pollen grains are surface sterilized and they can be inoculated onto the culture and they form the mass of the embryoids, pollen embryos, and from the embryoids they form the haploid plants. Here, as we discussed earlier, anthers are used directly as explant, and when they are inoculated, they form the callus and differentiation mass of the tissue. And from the haploid callus, it is differentiated into haploid embryos, or it can be differentiated into the root and shoot. It forms the plantlets, haploid plants. So after that, we can treat plantlets or haploid embryoids with the help of the colcin. The colcin, it prevents the formation of the spindle fiber during the cell division. So we can, so the chromosome number is doubled with the help of the colcin. So they become the diploid plants. They are called as homozygous diploid plants. Okay. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే పరాగ కోశాలని కణజాల వర్ధనం ద్వారా పెంచవచ్చు. పరాగ కోశం ద్వారా ఈ విధంగా వాటి యొక్క పిండాలు శాఖీయ పిండోత్పత్తి జరుగుతుంది, లేకపోతే అవయవ విభేదనం ద్వారా మొక్క ఏర్పడుతుంది. వీటిని కనుక కాల్సిన్ తో ట్రీట్ చేసినట్లయితే సమయుగ్మజ ద్వైస్థితిక మొక్కలు ఏర్పడ్డాయి. అలా కాకుండా పరాగ కోశాలు కాకుండా పరాగ కోశాల నుంచి పరాగ రేణువుల్ని సెపరేట్ చేసి వాటిని శుభ్రపరిచి వాటిని ఉపరితల సూక్ష్మజీవరహితం చేసిన తర్వాత ఇనాకులేషన్, అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఉపరితల సూక్ష్మజీవరహితం అంటే టీపాల్, ఆల్కహాల్ మరియు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని సాధారణంగా ఉపయోగిస్తాం. ఆ విధంగా శుభ్రపరిచి స్వేదన జలంతో శుభ్రపరిచిన తర్వాత దాన్ని పోషక యానకంలో ఇనాకులేషన్ చేస్తాం అన్నమాట. చేసిన తర్వాత దాని నుంచి ఏం ఏర్పడుతుందంటే ఇక్కడ పరాగరేణు నుంచి డైరెక్ట్ గా శాఖీయ పిండోత్పత్తి జరిగింది, వాటి నుంచి మొక్కలు ఏర్పడ్డాయి. ఆ విధంగా ఏర్పడిన మొక్కల్ని కాల్సిన్లో ట్రీట్ చేయడం వల్ల సమయుగ్మజ ద్వైస్థితిక మొక్కలు అనేవి ఏర్పడడాన్ని మనం గమనిస్తాము. సో ఈ విధంగా ఈ పరాగ కోశ వర్ధనం కానీ పరాగ రేణు వర్ధనం కానీ జరుపుతాం. మన ఇండియాలో ముఖ్యంగా మనం చూసినట్లయితే గుహ మహేశ్వరి, ఇద్దరు పంచానన్ మహేశ్వరి మరియు గుహ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మన ఇండియాలో మొట్టమొదటిసారిగా నికోటియానా టబాకం అంటే పొగాకు మొక్కల యొక్క పరాగ కోశ వర్ధనం చేసి ఏకస్థితిక మొక్కలను ఉత్పత్తి చేశారు అన్నమాట. కాబట్టి ఇది చాలా అద్భుతమైన ప్రయోగం చేసేవాళ్ళు. సో నెక్స్ట్ అండకోశ వర్ధనము.
అంటే అండకోశం అనేది ఎక్కడ ఉంటుంది? ఇది కూడా పుష్పంలోనే ఉంటుంది. ఇది కూడా ఒక ప్రత్యుత్పత్తి భాగం. అండకోశము అంటే ఏంటంటే అండాల్ని కలిగి ఉంటుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. ఇంతకుముందు మనం చెప్పుకున్న పరాగకోశం అనేది పురుష ప్రత్యుత్పత్తి భాగం. ఇక్కడ ఏం చేస్తామంటే అండకోశాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. లేత పుష్ప మొగ్గల నుంచి 5% ఈ ఈ పుష్ప మొగ్గల్ని 5% టీపాల్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాలతోటి శుభ్రపరిచి సూక్ష్మజీవ రహితం చేసి అందులో నుంచి అండకోశాన్ని సెపరేట్ చేస్తామన్నమాట. ఓవరీ ఈస్ సెపరేటెడ్ ఆఫ్టర్ ద surface sterilization of the tender buds, and the separated ovary is inoculated onto the semi-solid medium in the petri dish, and it is incubated at 25 degrees centigrade, and it forms the callus on the culture. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ అండకోశాన్ని పుష్పం నుంచి సేకరించి దాన్ని అర్ధఘన పోషకానకం అంటే పెట్రి డిష్లో ఉండే అర్ధఘన పోషకానకంలో ఇనాక్యులేట్ చేసిన తర్వాత అదేమైతుందంటే అనుకూలమైన పరిస్థితుల్లో ఇంక్యుబేషన్ చేసినప్పుడు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అది క్యాలస్‌ని ఉత్పత్తి చేస్తుంది. దాని నుంచి మొక్క అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఇక్కడ అండకోశ వర్ధనం వల్ల ఉపయోగం ఏందంటే దీని ద్వారా పిండము, విత్తనము మరియు ఫలము పెరుగుదలని అధ్యయనం చేయవచ్చు. అంటే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఏం తెలుసుకోవాలంటే మొక్కల నుంచి ఏర్పడే ఫలాలు, ఆ ఫలాల్లోని విత్తనాలు ఇవన్నీ ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయంటే అండాశయము ఫలదీకరణం చెందిన తర్వాత అండాశయంలో ఉండే అండాలు ఫలదీకరణం చెందిన తర్వాత అందులో ఉండే అండాలనేవి విత్తనాలుగా మార్పు చెందుతాయి. అదేవిధంగా అండకోశం అనేది ఫలంగా మార్పు చెందుతుంది. కాబట్టి మనము ఈ ఫలం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఫలంలో ఉండే విత్తనాలు అంటే ఫలదీకరణం చెందిన అండాలు, విత్తనాలు ఎలా డెవలప్ అవుతాయి, అదేవిధంగా ఒక్కొక్క ఫలదీకరణం చెందిన అండంలో పిండం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, వీటి నుంచి స్టడీ చేయాలనుకుంటే అండకోశ వర్ధనం అనేది ఉపయోగపడుతుంది. అంటే స్టెప్ వైజ్ గా స్టడీ చేయవచ్చు. వాట్ ఆర్ ద మెటాబాలిక్ చేంజెస్ అక్కర్, వాట్ ఆర్ ద హౌ ద ఆర్గనోజెన్సిస్ టేక్స్ ప్లేస్, అవయవ భేదం ఏ విధంగా జరుగుతుంది, ఇదంతా కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా అనిషేక ఫలనము, పార్థనోజెనిసిస్, బహుపిండత, పాలిఎంబ్రియోని అనే అంశాలను కూడా అధ్యయనం చేయవచ్చు అన్నమాట. సో వీ కెన్ స్టడీ different types like the growth of the fruit from the ovary, how the fruit is developed from the fertilized ovary, and how the seeds are developed from the fertilized ovules, and how the embryo is developed within the ovule. So we can observe all this, and we can also observe the parthenogenesis and polyembryony by using the ovary culture. So now here we see the different steps of the ovary culture or gynogenesis. ఇక్కడ అండకోశ వర్ధనం ద్వారా ఏ విధంగా మనం వేరు స్టెప్స్ ఏ విధంగా ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ పుష్పాలని సాధారణంగా మొగ్గ దశలో ఉండే పుష్పాలని unopened birds are used usually, and they are treated with the distilled water 5% TPOL, and later again once with they are rinsed with the distilled water, and they are transferred to the laminar airflow chamber, and there they are again surface sterilized with the 5% sodium hypochlorite solution, and they are treated with the distilled water. They are rinsed with the distilled water, and they are changed to the transferred to the petri dish, open petri dish, and using the scalpel, the ovary is separated from the floral buds. So the separated ovary is used as an explant, and they are inoculated onto the semi-solid nutrient medium. So after the inoculation, they are incubated in the incubator for 16 hours at 25 degrees centigrade under fluorescent light. So after the incubation, either in the fluorescent light or in the dark, they form the callus, and from the callus they form the haploid light after 2 weeks. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, పుష్పాలని తీసుకొని వాటిని స్వేదన జలము 5% టీపాల్ ద్రావణము తర్వాత
స్వేదన జలంతోటి శుభ్రపరిచి దాన్ని లామినార్ రీఫ్లోర్ చాంబర్‌లో తీసుకొని దాన్ని మరలా ఒకసారి 5% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతోటి శుభ్రపరిచి, తర్వాత స్వేదన జలంతో దాన్ని శుభ్రపరిచి, దాన్ని పెట్రి డిష్‌లో తీసుకొని ఆ పుష్ప మొగ్గల్లో ఉండే పరా దాంట్లో ఉండే అండకోశాన్ని, ఓవరీని తీసుకుంటాం. ఆ ఓవరీని ఇక్కడ ఎక్స్‌ప్లాంట్ అంటాము. దాన్ని మనం ఇప్పుడు ఇనాక్యులేషన్ చేస్తాము. అర్ధగన యానకం మీద ద్రవ యానకంలో గాని, ఇక్కడ టెస్ట్ ట్యూబ్‌లో ద్రవ యానకం తీసులో చేయొచ్చు. లేదా పెట్టి డిష్‌లోని అర్ధగన పోషక యానకంలో ఇనాక్యులేషన్ చేయవచ్చు. దీన్ని 16 గంటలు వరకు గూడా 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఇక్కడ లైట్ సమక్షంలో గాని, చీకట్లో గాని దాన్ని ఇంక్యుబేషన్ చేస్తాము. 2 వారాల తర్వాత దాని నుంచి ఏకస్థితిక మొక్క ఏర్పడడాన్ని గమనిస్తాం. ఇక్కడ గూడా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పరాగకోశ వర్ధనంలో ఏ విధంగా అయితే ఏకస్థితిక మొక్కలు ఏర్పడతాయో, ఈ విధంగా అండకోశ వర్ధనంలో గూడా ఏకస్థితిక మొక్కలు ఏర్పడతాయి సాధారణంగా. ఎందుకంటే ఈ అండాలనేవి అప్పటికి ఫలదీకరణం చెంది ఉండవు. మనం ఎలాంటి అండకోశాన్ని ఉపయోగిస్తున్నాము, అప్పటికి ఇంకా తెరుచుకొని లేత మొగ్గల్లో ఉండే అండకోశాన్ని ఉపయోగిస్తాం కాబట్టి దాంట్లో ఈ ఫలదీకరణం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏకస్థితికంగా ఉండే అండాల నుంచి ఏకస్థితికంగా ఉండే మొక్కలనేవి ఉత్పత్తి అవ్వడాన్ని మనం గమనిస్తాం అన్నమాట. సో యూజువల్లీ ఆఫ్టర్ ద by using the oviculture we can produce the haploid plants because these ovules are not fertilized. సో నెక్స్ట్ అండవర్ధనము. ఇక్కడ అండవర్ధనము అంటే దీన్నే ఓవియల్ కల్చర్ అంటారన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే లేత పుష్ప మొగ్గ ఇంతకుముందు చెప్పినట్లుగా లేత పుష్ప మొగ్గల్ని మనము తీసుకుంటాము. ఈ లేత పుష్ప మొగ్గల్ని 5% టీపాల్ ద్రావణం, 6% సోడియం క్లోరైడ్ ద్రావణం తోటి సూక్ష్మజీవరహితం చేస్తాం. ఆ విధంగా చేసిన తర్వాత దాని నుంచి అండకోశాన్ని సెపరేట్ చేస్తాం. ఈ అండకోశంలో ఉండే తర్వాత అండాల్ని సెపరేట్ ఇంతకుముందు చేసిందంటే యాజ్ ఇట్ ఈస్‌గా అండకోశాన్నే. సో earlier in the ovary culture, the total ovary is separated from the buds, floral buds, and as such, the ovary was used for the culture. So that it is called as ovary culture. But here, from the ovary, after surface sterilization, ovules are separated, and these separated ovules are used as explant, and they are inoculated onto the semi-solid medium in the petri dish, and they are incubated at 25 degrees centigrade and finally they form the callus. ఇక్కడ మనకి అండకోశ వర్ధనానికి, అండవర్ధనానికి ఉండే ముఖ్యమైన తేడా ఏందంటే, అండకోశ వర్ధనంలో పూర్తి అండకోశాన్నే ఎక్స్‌ప్లాంట్‌గా వాడతారు. కానీ ఇక్కడ అండవర్ధనంలో అండకోశముని ఉపరితల సూక్ష్మజీవరహితం చేసిన తర్వాత దాంట్లో అండాల్ని తీసుకొని, ఆ అండాల్ని అర్ధగన పోషక యానకం మీద ఇనాక్యులేట్ చేస్తాము. తర్వాత 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఇంక్యుబేషన్ చేస్తామన్నమాట. అప్పుడు అది దాని నుంచి క్యాలస్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏదైతే కాండాగ్ర వర్ధనము, షూట్ కల్చర్ ఏ విధంగా అయితే ఉందో, అలానే ఇక్కడ కూడా అండవర్ధనం ద్వారా వైరస్ లేని మొక్కల్ని పెంచవచ్చు. అదేవిధంగా ఏకస్థితిక మొక్కల్ని పెంచవచ్చు. అనిషేక ఫలనము, బహుపిండత అనే అంశాల్ని అధ్యయనం చేయవచ్చు. అనిషేక ఫలనం అంటే ఏంటి? ఫలదీకరణం జరగకుండానే ఫలాలు ఏర్పడినాయి అనుకోండి. దాన్ని ఏమంటారంటే అనిషేక ఫలనము. అంటే ఆ విధంగా ఏర్పడిన ఫలాల్లో విత్తనాలు ఉండవు. అది సీడ్లెస్ ప్లాంట్స్. ఓకే. ఇన్ ద in the process of parthenogenesis, the unfertilized ovary forms the fruit without the seeds. The seedless fruits are formed by the process called parthenogenesis. So this parthenogenesis and polyembryony, all these are studied by using the ovule culture. ఆర్కిడ్ మొక్కలు అండవర్ధనం ద్వారా శిలీంద్ర తంతువులు లేకుండానే మొలకెత్తడాన్ని కూడా గమనించడం జరిగిందన్నమాట. మన ఇండియాలో జోహ్రీ అనే శాస్త్రవేత్త ఈ విధంగా ప్రయోగాల ద్వారా ముఖ్యంగా ఈ ఏ విధంగా అయితే ఈ కణజాల వర్ధనం జరుగుతుంది అనే అంశాల మీద ముఖ్యంగా పిండోత్పత్తి శాస్త్ర ప్రయోగాలు బాగా చేశారనమాట. ఈ కణజాల వర్ధనం అనే అంశాన్ని ఉపయోగించుకొని సాధారణంగా ఆర్కిడ్ మొక్కలకి తనంతట తాము పెరగలేవు అనమాట. బయట బాహ్య పరిస్థితుల్లో వాటికి ఏముండాలంటే శిలీంద్ర తంతువులు ఉండాలన్నమాట వాటికి. కాబట్టి ఈ శిలీంద్ర తంతువుల సహాయంతో మాత్రమే ఈ ఆర్కిడ్ మొక్కలు పెరుగుతాయి అన్నమాట. కానీ ఆర్కిడ్ మొక్కలు అండవర్ధనం ద్వారా పెంచినప్పుడు ఏం గమనించారంటే వాటికి శిలీంద్ర తంతువుల అవసరం లేకుండానే, అంటే మైకోరైజా అవసరం లేకుండానే మొలకెత్తడాన్ని గమనించారు. సో ఇది అండవర్ధనం గురించి. నౌ
we observe this is the ovary. Within the ovary, we observe several ovules. We see these are all the ovules, and they are separated, and they are now they are separated, and they are inoculated here. You see, and upon the incubation, they undergo division. These ovules, they form the callus. From the callus, they form the plants. You see here, the plants are produced, and they form the haploid plants. So we observe the single genome. If if there is if the genome is double, then they are called as diploid. We can find the single genome. So these are called as haploid plants. ఇక్కడ మనం చూస్తున్నాం అండకోశంలో అండాలని, అండాశయంలో అండాలని చూస్తున్నాం. ఈ అండాలని అర్ధగన పోషకానకంలో ఇక్కడ ఇనాక్యులేషన్ చేశారు. తర్వాత 25 degrees సెంటిగ్రేడ్ వద్ద ఇంక్యుబేషన్ చేసినప్పుడు దాంట్లో విభజనలు జరిగి పోషకానకం సమక్షంలో క్యాలస్ అనేది వృద్ధి చెందింది. దాని నుంచి అవయవ భేదనం ద్వారా మొక్కలు ఏర్పడడాన్ని మనం గమనిస్తున్నాము. ఈ మొక్కల్లో ఏకస్థితిక క్రోమోజోములు ఉంటాయన్నమాట. అంటే జంటలుగా ఉండవు క్రోమోజోములు. జంటలుగా ఉంటే ద్వైస్థికం, జంటలు లేకపోతే పేర్స్ లేకపోతే సింగిల్ గా ఉంటే అవి ఏకస్థితిక అన్నమాట. ఈ విధంగా ఏకస్థితిక మొక్కలు ఏర్పడతాయి అన్నమాట అండవర్ధనం ద్వారా. సో ఎట్లాగైతే పరాగకోశ వర్ధనము ద్వారా ఎట్లాగైతే ఏర్పడతాయి, ఇక్కడ అండవర్ధనం కూడా ఏకస్థితిక మొక్కలు ఏర్పడతాయి. ఓకే, వీ కెన్ యూజ్ ఎయిదర్ ద anther culture or the ovule culture to produce the haploid plants. సో ఫైనల్ గా మనం ఇక్కడ పిండవర్ధనము అని చూసిన ఎంబ్రియో కల్చర్ అనే దాని గురించి చెప్పుకున్నాం. సో పిండం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇది విత్తనంలో ఉంటుంది. ఫలదీకరణం చెందిన అండంలో కానీ, ఇప్పుడు ఒక అండం అనేది ఫలదీకరణం చెందింది అనుకోండి. ఫలదీకరణం అంటే ఏంటి? అండంలో ఉండే స్త్రీ బీజ కణము ఈ పరాగ రేణు యొక్క పురుష బీజ కేంద్రకంతో సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటారు. ఈ విధంగా సంయోగం వల్ల ఏర్పడేది ఏంటంటే ద్వైస్థికంగా ఉండే సంయుక్త బీజం. ఈ సంయుక్త బీజంలో విభజన జరగడం వల్ల ఏర్పడేదే పిండం. సో హౌ ద embryo is formed? So it is formed from the ovule. Okay, within the ovule we can find the egg apparatus. In the egg apparatus, egg cell it fuses with the male gamete and it forms a diploid zygote. This process is called as fertilization. So from the diploid zygote, after several mitotic divisions, embryo is developed. So this is the embryo formation. So we can use the fertilized ovules as an explant, or directly we can use the seeds. So we can separate the embryos from the seeds. These embryos from the seeds or the fertilized ovules can be used as explants, and they supposed to be treated with the 0.1% mercury chloride solution for the surprise sterilization. సో ఇక్కడ మనము విత్తనాలను ఉపయోగించిన ఫలదీకరణం చెందిన అండాలని ఎక్స్ప్లాంట్ గా ఉపయోగించిన దాన్ని 0.1% మెర్క్యూరీ క్లోరైడ్ ద్రావణంతో ఉపరితల సూక్ష్మజీవరహితము చేస్తాము. ఈ విధంగా ఉపరితల సూక్ష్మజీవరహితం చేసిన తర్వాత పిండం అనేది తీసుకొని ఆ పిండాన్ని అర్ధగన పోషకయానకంలో దాన్ని పెట్టి డిష్ లో దాన్ని ఇనాక్యులేషన్ చేస్తాము. తర్వాత 25 degrees సెంటిగ్రేడ్ వద్ద ఇంక్యుబేషన్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా ఇంక్యుబేషన్ చేసినప్పుడు దాని నుంచి క్యాలస్ డెవలప్ కావడాన్ని మనము గమనిస్తాము. ఆ క్యాలస్ అనేది దాని నుంచి మొక్క అనేది ఏర్పడుతుంది. ఇక్కడ దీని యొక్క ఉపయోగం ఏంటంటే, పిండవర్ధనం యొక్క ఉపయోగం ఏంటంటే విత్తనాల సుప్తావస్థని మనము పిండవర్ధనం ద్వారా తొలగించవచ్చు. దీన్నే ఎంబ్రియో రెస్క్యూ అని కూడా అంటారు అన్నమాట. సో in the process of the embryo culture, we can either use the seeds, the embryos separated from the seeds, or the embryos separated from the fertilized ovules can be treated with the 0.1% mercury chloride solution. This process is called as surface sterilization. These embryos separated are inoculated onto the semi-solid culture media in the petri dish, and after that they are incubated at 25 degrees centigrade, and after
few weeks they form the callus. From the callus they differentiated into the plants. So here the major benefit of embryo culture is the embryo rescue. If the seeds are not able to germinate, we can separate the embryo from the those seeds, and we can culture in the uh, laboratory. So this process is called as the embryo rescue. So now we are seeing here this, the embryos are separated from the capsular seed, and here also from the barley seed embryos are separated, and they are cultured here in the petri dish. They form the callus, and upon the organogenesis they form the plantlets. And also here also we see they are forming the callus, and from the callus, from the embryo, we can see the formation of the plant. ఇక్కడ మనం చూస్తున్న విత్తనాల్లో ఉండే పిండం, ఇది విత్తనం లోపల ఇక్కడ పిండాన్ని ఉందన్నమాట. ఇక్కడ ఈ పిండాన్ని సెపరేట్ చేసి దాన్ని పోషకానకం మీద ఇనాక్యులేషన్ ఇక్కడ పెట్టి డిష్ లో ఉండే అర్ధఘన పోషకానకంలో ఇనాక్యులేషన్ చేశారు. దాని నుంచి క్యాలస్ అనేది ఏర్పడింది. దాని నుంచి వేరు కాండంతో కూడా మొక్కల అవే విభేదనం అనేది జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం డైరెక్ట్ గా దీని నుంచి శాఖీయ పిండ ఉత్పత్తి అనేది జరిగింది. సొమాటిక్ ఎంబ్రియాయిడ్స్ వాటి నుంచి మొక్కలు ఉత్పత్తి. సో ఈ విధంగా పిండాలని ఉపయోగించి, విత్తనంలోని పిండాలను ఉపయోగించి కూడా కణజాల వర్ధనం జరపవచ్చు. దీన్నే పిండ వర్ధనము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు క్యాప్సుల్, ఓవ్యూల్స్. సో ఓవ్యూల్స్ లో ఎంబ్రియో అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంతకుముందు మనం విత్తనాలను ఉపయోగించాం, ఇప్పుడేమో అండాలు, ఓవ్యూల్స్. ఫ్రమ్ ద ఓవ్యూల్స్ ఆల్సో these fertilized ovules are cut open and embryos are separated from the fertilized ovules. They can be used as extracts. So from the embryos here plants are regenerated. సో ఇంతకు ముందు విత్తనాల్లో ఉండే పిండాన్ని వేరు చేసి పిండవర్ధనం చేస్తారు. ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ అండకోశంలో ఉండే అండాలలో ఉండే పిండాన్ని వేరు చేసి ఆ పిండాన్ని కణజాల వర్ధనం జరపడాన్ని మనం గమనిస్తున్నాం. Okay, thank you.